వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఛానల్ ఫ్రెండ్స్. ఎంసెట్ 2021 హాల్ టికెట్స్ అయితే అందరూ డౌన్లోడ్ చేశారు. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎగ్జామ్ డే రోజు మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్, ఇన్స్ట్రక్షన్స్, మెయిన్గా ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలి, అప్లికేషన్ ఫామ్, హాల్ టికెట్ సంబంధించి క్లియర్గా ఈ వీడియోలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత ఇందులో మీకు అర్థం కాని విషయం లేదు అంటే చెప్పని మ్యాటర్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. వీడియో పూర్తిగా వినకుండా మాత్రం మధ్యలోనే ఏదో ఒక డౌట్స్ అయితే రేజ్ చేసుకోకండి. సో వీడియోలోకి వెళ్తే ఫస్ట్ హాల్ టికెట్స్ అయితే అందరూ డౌన్లోడ్ చేశారు కదా. అప్లికేషన్ ఫామ్ నుంచి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తాను, వినండి. ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫామ్లో బాటంలో చూసుకుంటే మీకు ఫోటో అఫిక్స్ చేయమని బాక్స్ అయితే ఇచ్చారు. ఈ ప్లేస్లో మీరు రీసెంట్గా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫిక్స్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ సిగ్నేచర్ మీరు ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత మీ సిగ్నేచర్ అనేది ఎగ్జామ్ సెంటర్లో వాళ్ళ ముందే చేయాలి. ఇక్కడ ఏదైతే సిగ్నేచర్ ఉంటుందో మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు సిగ్నేచర్ ఇచ్చారు కదా, సేమ్ సిగ్నేచర్ ఇక్కడ మళ్ళీ మీరు ఇన్విజిలేటర్ ముందు సైన్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ బాక్స్లో లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అని ఉంటుంది. ఈ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ మీ దగ్గర ఇంక్ బాటిల్ ఉంటే ఇంక్ బాటిల్, స్టాంప్ ప్యాడ్ ఉంటే స్టాంప్ ప్యాడ్, లేదంటే పెన్తో అయినా మీకు లెఫ్ట్ థంబ్ని జస్ట్ డార్క్ చేసేయండి. డార్క్ చేసి ఇలా ప్రెస్ చేస్తే మనకు ఇక్కడ ఈ ప్లేస్లో థంబ్ ఇంప్రెషన్ పడిపోతుంది. ఇది అప్లికేషన్ ఫామ్లో మీరు తీసుకోవాల్సిన ఇన్స్ట్రక్షన్స్. అండ్ ఫోటో పైన గెజిట్ సైన్ అవసరమా అనుకుంటే లాస్ట్ 2 years నుంచి కోవిడ్ ప్రికాషన్స్ వల్ల గెజిట్ సైన్ అవసరం లేదనే చెప్పారు. దానికి సంబంధించి మీరు అనవసరంగా టెన్షన్స్ అయితే పడవద్దు. అప్లికేషన్ ఫామ్ సంబంధించి ఇది మ్యాటర్. నెక్స్ట్ హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్. హాల్ టికెట్ సంబంధించి మెయిన్గా చూసుకోవాల్సినవి మీరు ఫస్ట్ మీ ఎగ్జామ్ డే అండ్ టైం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. 9 AM ఉందా, మీకు 3 PM ఉందా ఎగ్జామ్, ఫస్ట్ థింగ్. సెకండ్ కంపల్సరీ తెలుసుకోవాల్సిన విషయం ఎగ్జామ్ టెస్ట్ సెంటర్. ఈ టెస్ట్ సెంటర్ విషయంలోనే చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మన దగ్గర ఉన్న లోకాలిటీ ప్లేసెస్ కాకుండా వేరే ప్లేస్లో కాలేజెస్ ఉంటాయి. కాలేజ్ సంబంధించిన ప్లేసెస్ మనకు తెలియవు అండ్ రీచ్ అవ్వడానికి ఎంత టైం అవుతుంది అనే కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. సో దీనికి సంబంధించి ఏం చేయాలనేది నేను లాస్ట్కి చెప్తాను క్లియర్గా. దానికంటే ముందు మనం ఇన్స్ట్రక్షన్స్ అయితే చూద్దాం. మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసినప్పుడు హాల్ టికెట్లో 3 pages ప్రింట్ వస్తుంది. ప్రింట్ తీసుకుంటారు కదా. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ థింగ్ ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ అని ఉంటుంది. ఇందులో క్యాండిడేట్ విల్ బీ పర్మిటెడ్ ఇంటూ ఎగ్జామినేషన్ హాల్ 7:30 AM ఫర్ మార్నింగ్ ఎగ్జామ్కు. 9 AM ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి 7:30కి అలో చేస్తారు. అలాగే 3 PM ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి 1:30కి ఎగ్జామినేషన్ హాల్లోకి అలా చేస్తారు. ఎగ్జామినేషన్ హాల్ అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఇంజనీరింగ్ కాలేజెస్ ప్రతి ఒక్కటి ఎగ్జామ్ గేట్ దగ్గర నుంచి మీరు ఎగ్జామ్ హాల్ ఉంటుంది కదా, ఎగ్జామ్ కాలేజెస్ ఎంట్రన్స్, కాలేజ్ గేట్ ఎంట్రన్స్ వేరు, కాలేజ్ ఎంట్రన్స్ వేరు. దీనికి మధ్యలో డిస్టెన్స్ కంపల్సరీ 5 to 10 minutes ఉంటుంది. ఈ 5 to 10 minutes టైం ఎందుకు మెన్షన్ చేశారనేది మీకు మళ్ళీ చెప్తాను. ఫస్ట్ 7:30 అంటే మీరు మ్యాక్సిమం 7 లోపు ఎగ్జామ్ సెంటర్ వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే ఫస్ట్ మీ గేట్ దగ్గర ఏం చేస్తారంటే హాల్ టికెట్ను అప్లికేషన్ ఫామ్ ఉందా లేదా చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మీకు ఎగ్జామ్ కాలేజ్ ఉంటుంది కదా, కాలేజ్ దగ్గరికి పంపిస్తారు. ఇక్కడ మెయిన్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత కూడా కాలేజెస్లో బిల్డింగ్స్ అనేవి 2-3 ఉంటాయి మినిమం. కొన్ని కాలేజ్లో ఒకే బిల్డింగ్ ఉంటుంది, కొన్ని కాలేజ్లో 2-3 బిల్డింగ్స్ ఉంటాయి. అందులో కూడా ఎగ్జామ్ అనేది మీకు ఏ బిల్డింగ్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు అని కనుక్కోండి. అంటే
కొందరికి ఫస్ట్ బిల్లింగ్ ఉంటే కొందరికి సెకండ్ బిల్లింగ్, కొందరికి థర్డ్ బిల్లింగ్ అలా ఉంటుంది. ఫస్ట్ వెళ్ళగానే మా ఎగ్జామ్ ఏ బిల్డింగ్లో ఉందని కనుక్కొని ఆ బిల్డింగ్ దగ్గర వెయిట్ చేయండి. చేసిన తర్వాత ఫస్ట్ 7:30, ఇప్పుడు 9 AM ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తారంటే 7:30 టైం ఉంది కదా, మిమ్మల్ని ఫస్ట్ అలో చేస్తారు రూమ్లోకి, కాలేజ్ ఎంట్రన్స్లోకి అలో చేస్తారు. చేసిన వెంటనే అప్లికేషన్ ఫామ్ ఇవ్వమంటారు. అప్లికేషన్ ఫామ్ మీద ఫోటో ఉందా, మీ థంబ్ ఇంప్రెషన్ చేశారని చూస్తారు. చూసిన తర్వాత మీ థంబ్ ఇంప్రెషన్ బయోమెట్రిక్ తీసుకుంటారు వాళ్ళు. తీసుకున్న తర్వాత మీ హ్యాండ్ శానిటైజర్ చేసుకోమని చెప్తారు. మీరు ఏ రూమ్లో ఎగ్జామ్ రాయాలి అనేది వాళ్ళు ఫస్ట్ అక్కడ చెప్తారు. ఈ ప్రాసెస్ అంతా 1 by 1 ఒక్కొక్కరికి చేయడానికి టైం పడుతుంది. కాబట్టి మీరు 7:30కి ఎవరెవరైతే ముందు వెళ్తారో ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసి చూడండి. హూ విల్ కమ్ ఎర్లీ విల్ హ్యావ్ అడ్వాంటేజ్ ఆఫ్ స్టార్టింగ్ ద టెస్ట్ ఇన్ టైం. ఇన్ టైంలో 9 AMకి మీరు టెస్ట్ కంపల్సరీ స్టార్ట్ చేయాలనుకుంటే 7:30కి మీరు కాలేజ్ ఎంట్రన్స్ ముందు ఉండాలి. ఇప్పుడు చెప్పాను కదా, ఈ అన్ని ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు కంప్లీట్ చేయడానికి ఒక్కొక్క స్టూడెంట్కి 5 to 10 minutes టైం పడుతుంది. సో 1 by 1 అందరినీ కంప్లీట్ చేస్తూ రూమ్లోకి అలో చేస్తారు. ల్యాబ్ ఉంటుంది, కంప్యూటర్స్ ల్యాబ్ ఉంటుంది వాళ్ళకి రూమ్. అందులోకి అలో చేసిన తర్వాత మీకు ఏ సిస్టమ్ అలాట్ చేశారనేది అక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్ చెప్తారు ఇన్విజిలేటర్. ఆ సిస్టమ్ ముందు వెళ్ళి కూర్చుంటారు. మీరు కూర్చున్న తర్వాత ఫస్ట్ మీరు లాగిన్ ఎలా అవ్వాలి, మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది ఇస్తారు. అది ఎంటర్ చేసి మీకు వాళ్ళు ఓపెన్ చేసి ఇస్తారు సిస్టమ్. 9 అవ్వగానే ఆటోమేటిక్గా మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో ఇది ఫస్ట్ టెస్ట్ సెంటర్ దగ్గర మీకు కాలేజ్ ఎంట్రన్స్లో జరిగే ప్రాసెస్, ఎగ్జామ్ హాల్కి వెళ్ళడానికి ప్రాసెస్. తర్వాత ఇప్పుడు మీరు టెస్ట్ సెంటర్కి ఏమేమి తీసుకెళ్ళాలి అంటే హాల్ టికెట్ షెల్ బి ప్రొడ్యూస్డ్ ఎట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద టెస్ట్ సెంటర్, ఆల్సో ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్, ఫెయిలింగ్ విచ్ ద క్యాండిడేట్ విల్ నాట్ బి అలౌడ్ టు రైట్ టెస్ట్. చెప్పాను కదా, ఎగ్జామ్ గేట్ దగ్గర ఫస్ట్ చెక్ చేస్తారు, తర్వాత టెస్ట్ సెంటర్ ఎంట్రన్స్ దగ్గర కూడా, కాలేజ్ దగ్గర కూడా చెక్ చేస్తారు, కంపల్సరీ చూపించాలి. తర్వాత మీరు తీసుకెళ్ళాల్సినవి ఏంటి, బ్లూ ఆర్ బ్లాక్ పెన్ ఒకటి కంపల్సరీ తీసుకెళ్ళండి. ఎందుకంటే రఫ్ వర్క్ చేయడానికి మీకు వాళ్ళు బుక్లెట్ ఇస్తారు ఒకటి, రఫ్ వర్క్ చేయడానికి మీరేం పేపర్స్ తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ హాల్ టికెట్, మీ హాల్ టికెట్ ఉంది కదా ప్రింట్ తీసింది అది. తర్వాత ఫీల్డ్ అప్లికేషన్. ఈ ఫీల్డ్ అప్లికేషన్ ఫామ్ మీరు ఏం చేస్తారంటే కాలేజీలో ఒకటి సబ్మిట్ చేసేస్తారు కాబట్టి మీ దగ్గర ఇంకో జిరాక్స్ కాపీ పెట్టుకోండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్, మెయిన్గా గుర్తుపెట్టుకోండి, క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది ఓన్లీ SC ST స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకెళ్ళాలి. మిగిలిన వాళ్ళకి BC OC స్టూడెంట్స్ ఎవరికి అవసరం లేదు. తర్వాత కంప్లీట్ ఫిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అఫిక్సింగ్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్. చెప్పాను కదా, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ స్టాంప్ పడుతూనే వేసిన తర్వాత అది కూడా తీసుకొని వెళ్ళాలి. ఇది ఇన్విజిలేటర్ దగ్గర మీరు సబ్మిట్ చేయాలి. ఎగ్జామ్ హాల్కి వెళ్తారు కదా, వాళ్ళు ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకుంటారు. మీరు ఈ అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సబ్మిట్ చేస్తేనే మీ ఎగ్జామ్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఇన్ కేస్ మీరు అప్లికేషన్ ఫామ్ ఎవరైనా ఇన్విజిలేటర్ మర్చిపోయినా, మీరు మర్చిపోయినా గుర్తుపెట్టుకొని ఇన్విజిలేటర్కి అయితే సబ్మిట్ చేయండి. నెక్స్ట్ మీరు ఎటువంటి మొబైల్స్ కానీ, క్యాలిక్యులేటర్స్ కానీ అండ్ రిస్ట్ వాచెస్ ఉంటాయి కదా, ఇటువంటివి ఏవి ఎగ్జామ్ హాల్లోకి అలో చేయరు. కంపల్సరీ మీతో పాటు మీ పేరెంట్స్ కానీ, బ్రదర్స్ కానీ ఎవరైనా ఉంటే కంపల్సరీ తీసుకెళ్ళండి. ఒకరు మీతో ఉండటం చాలా అవసరం ఎగ్జామ్ సెంటర్కి. అండ్ మీరు ఎటువంటి ఎగ్జామ్ హాల్లో పక్క వాళ్ళతో మాట్లాడడం కానీ, వేరే ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే డౌట్ ఉంటే వేరే వాళ్ళని అడగడం కానీ చేయొద్దు. మీకు సిస్టమ్ సంబంధించి, ఎగ్జామ్ టైం సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే ఎగ్జామినర్ ఉంటారు కదా, వాళ్ళని మాత్రమే అడగాలి. మీ పక్కన ఉన్న స్టూడెంట్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మాట్లాడకూడదు. అండ్ ఇప్పుడు మేము ఎగ్జామ్ రాస్తున్నాం కదా, సిస్టంలో ఏమైనా ప్రాబ్లం వస్తే ఎలా అని డౌట్ వస్తుంది కావచ్చు మీకు. ఎగ్జామ్ రాసే టైంలో సిస్టంలో ఏమైనా ప్రాబ్లం వస్తే
మీకు వేరే సిస్టమ్ అలాట్ చేస్తారు. మీకు టైం ఎంతైతే వేస్ట్ అవుతుందో అంత టైం మళ్ళీ పర్మిట్ చేస్తారు. దాని గురించి వరి అవ్వద్దు. తర్వాత మెయిన్గా గుర్తుపెట్టుకోండి, లేట్ బై 1 minute. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన మ్యాటర్. మీరు ఎగ్జామ్ గేట్ దగ్గరికి 9 AM అంటే 8:59 వరకు వెళ్ళిన వాళ్ళకి అలో చేస్తారు. 9 తర్వాత గేట్స్ క్లోజ్ చేస్తారు. 9 AM 10 seconds అయినా కూడా అలో చేయరు. దీనికి సంబంధించి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఖచ్చితంగా 9 తర్వాత 10 seconds అయినా కూడా ఎవరిని అలో చేయరు. గుర్తుపెట్టుకోండి, అనవసరంగా లాస్ అవ్వద్దు. మీరు న్యూస్లలో చూసే ఉంటారు, 1 minute లేట్ అయినందుకు మమ్మల్ని ఎగ్జామ్ హాల్కి పంపించలేదు అని ఏడ్చుకుంటూ ఉండే స్టూడెంట్స్ కూడా ఉంటారు. కాబట్టి మీకు 9 AM ఎగ్జామ్ ఉన్న వాళ్ళు కంపల్సరీ 8:59 లోపలే ఎగ్జామ్ కాలేజ్ గేట్ లోపల ఉండాలి. 3 PM ఎగ్జామ్ ఉన్న వాళ్ళు 2:59 లోపలే మీరు ఎగ్జామ్ గేట్ లోపల ఉండాలి. ఇది లాస్ట్ టైం టు అలో. తర్వాత చెక్ ఇన్ ప్రొసీజర్ అని చెప్పాను కదా, మీకు మీ హాల్ టికెట్ ఇవన్నీ చూసి మీ థంబ్ ఇంప్రెషన్ అన్నీ తీసుకుంటారు. అయిపోయిన తర్వాత మీరు కంపల్సరీగా మీ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఏదైనా, మీ అప్లికేషన్ ఫామ్, హాల్ టికెట్ నెంబర్తో, హాల్ టికెట్ కాపీ ఉంది కదా, దాంతోపాటు కాలేజ్ ఐడి కార్డ్ లేదా ఆధార్ కార్డు, డ్రైవింగ్ కార్డు, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి ఏదో ఒకటి కంపల్సరీ ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళాలి. ఐడి ప్రూఫ్ లేదంటే కూడా మిమ్మల్ని ఎగ్జామ్ రాయనివ్వరు. తర్వాత వచ్చి పేరెంట్స్కి సంబంధించి మీతో పాటు వచ్చే ఎవరైనా ఉంటారు కదా, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ, వాళ్ళందరికీ ఇంతకుముందు వరకు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన ప్రతి ఒక్క పేరెంట్స్కి ఎగ్జామ్ కాలేజ్లోనే అకామిడేషన్ అంటే జస్ట్ కూర్చోవడానికి చైర్స్ వేసి టెంట్స్ వేయడం, వాళ్ళకు వాటర్ సప్లై చేయడం, ఇటువంటివన్నీ ఉండేవి. కోవిడ్ ప్రికాషన్స్ వల్ల అవేమీ ప్రొవైడ్ చేయడం లేదు. కాబట్టి మీతో వచ్చే ఎవరైనా సరే, మీ పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్ ఎవరైనా సరే కంపల్సరీ మీకు స్నాక్స్ కానీ, లంచ్ బాక్స్ కానీ, వాటర్ బాటిల్ కానీ ఒక బ్యాగ్లో అన్నీ తీసుకెళ్ళండి. ఒక అంబ్రిల్లా కూడా తీసుకెళ్ళండి. రెయినీ సీజన్ కాబట్టి మీరు బయట ఎక్కడైనా కూర్చున్నా కూడా యూజ్ అవుతుంది. కోవిడ్ ప్రికాషన్స్ సంబంధించి మీరు ఏమేమైతే ప్రికాషన్స్ ఫాలో అవ్వాలనుకుంటున్నారో వాటన్నిటినీ అలో చేస్తారు. మాస్క్ వేసుకోండి, గ్లౌజెస్ అవసరం ఉంటే గ్లౌజెస్ వేసుకోవచ్చు. తర్వాత మెయిన్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి అని. అసలు ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అంటే, మీరు హాల్ టికెట్ ప్రింట్ తీసినప్పుడు హాల్ టికెట్లోనే ఇక్కడ మీకు లాస్ట్ పేజీలో సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. దీన్ని సపరేట్గా ప్రింట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత దీనిపై మీకు కాఫ్ ఉందా, కోల్డ్ ఉందా, ఫీవర్ ఉందా, బ్రీతింగ్ ప్రాబ్లం ఉందా అంటే ఏమీ లేకుంటే లేవని పెట్టి మీ నేమ్, హాల్ టికెట్ నెంబర్ అన్నీ వేసి సైన్ చేసేయండి. ఇది కూడా ఎగ్జామ్ హాల్లో వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్ గురించి చెప్తాను లాస్ట్లీ. ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇప్పుడు ఇక్కడ హాల్ టికెట్లో ఉన్న సెంటర్ ఏంటి, మల్లారెడ్డి కాలేజ్ ఉంది. లేదు అంటే సపోజ్ ఇప్పుడు లోకల్ ప్లేసెస్ అంటే వేరే డిస్ట్రిక్ట్లలో వేరు, మెయిన్గా హైదరాబాద్లో వేరు. హైదరాబాద్ సెంటర్కి వచ్చేసరికి చాలా కాలేజెస్ ఉంటాయి. ఒకే నేమ్తో చాలా కాలేజెస్ రన్ చేస్తారు. కాబట్టి మీరు ఫస్ట్ గూగుల్లో మీకు ఇచ్చిన కాలేజ్ నేమ్ ఏంటో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఆ కాలేజ్ కరెక్ట్ అడ్రస్ కనుక్కోండి. ఇప్పుడు ఇక్కడ ఏముంది, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఆపోజిట్ ఏపీ ఫారెస్ట్ అకాడమీ, మైసమ్మగూడ, ధూలపల్లి విలేజ్, కోంపల్లి రోడ్, మల్లారెడ్డి కాలేజ్, కోడ్ వచ్చి 1923. ఇప్పుడు మీరు ఈ కాలేజ్ సెర్చ్ చేయండి, కరెక్ట్ ప్లేస్ లొకేట్ చేసుకోండి. మెయిన్గా హైదరాబాద్కి వెళ్ళే స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పబోయేది ఒకటే, మీరు 1 day బిఫోరే వెళ్ళండి. మీకు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేకపోతే 9 AMకి ఎగ్జామ్ ఉన్న స్టూడెంట్స్ 1 day బిఫోరే వెళ్ళండి. మీరు మార్నింగ్ నేను నైట్ జర్నీ చేసి మార్నింగ్ వెళ్తాను అంటే మీకు అనవసరంగా స్ట్రెస్కి గురవుతారు. నైట్ అంతా నిద్ర లేకపోతే ఎగ్జామ్ కరెక్ట్గా అటెంప్ట్ చేయలేరు. వెళ్ళిన తర్వాత మీకు ఎగ్జామ్ సెంటర్కు రీచ్ అయిన వెంటనే మీ ఎగ్జామ్ సెంటర్ ఇదేనా కాదా మళ్ళీ
గేట్ దగ్గరే కన్ఫర్మ్ చేసుకోండి. 9 AM ఎగ్జామ్ ఉంటే 7 AM వెళ్ళండి. వెళ్ళిన తర్వాత నా ఎగ్జామ్ సెంటర్ ఇదేనా, హాల్ టికెట్ చూపించి అవునా కాదా అని కన్ఫర్మ్ చేసుకోండి. కంపల్సరీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే గేట్ నుంచి ఎంటర్ అవ్వండి. ఇన్ కేస్ వాళ్ళు ఇది కాదు ఇంకా వేరే కాలేజ్ ఏదైనా ఉంది అని మళ్ళీ చెప్తే ఇమీడియట్గా అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోండి మీ సెంటర్ ఏదైతే ఉందో అది. అందుకే మీతో పాటు ఇంకో పర్సన్ని కంపల్సరీ తీసుకెళ్ళండి అని చెప్తున్నాను. ఎగ్జామ్ సెంటర్ సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఎవరైనా అయితే నేను మీ అందరికీ రిప్లై ఇస్తాను. మెయిన్గా హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. బస్సులో వెళ్ళే వాళ్ళకైతే జేబీఎస్లో దిగుతారు లేదా ఎంజీబీఎస్లో దిగుతారు. ట్రైన్లో వెళ్ళే వాళ్ళకైతే సికింద్రాబాద్ లేదా హైదరాబాద్ నాంపల్లిలో దిగుతారు. మీరు ఎక్కడ దిగినా కానీ మెయిన్గా మీకు లోకల్ బస్సెస్లో కండక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. మీరు మాకు ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ ఇది ఉంది అని ఈ అడ్రస్ చూపించండి. మీరు నోటితో నేను మల్లారెడ్డి కాలేజీకి వెళ్ళాలి, నేను వాసవి కాలేజీకి వెళ్ళాలి, నేను సిబిఐటి కాలేజీకి వెళ్ళాలని చెప్పకండి. హాల్ టికెట్ చూపించి ఇది నా ఎగ్జామ్ సెంటర్, ఇది ప్లేస్, ఎలా వెళ్ళాలని అడగండి. వాళ్ళే క్లియర్ కట్గా చెప్తారు. వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నాకు మీ ఛానల్ అన్నీ అందిస్తుంది. అందరికైతే తప్పకుండా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్. వీడియో షేర్ చేయకపోయినా పర్లేదు. థ్యాంక్ యూ.